మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మహిమాన్వితమైన మహాశక్తివంతమైన తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకోవటం ఆనవాయితీ. ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి జారుకుంటాడు. ఈ తొలి ఏకాదశి సంవత్సరంలోని అన్ని ఏకాదశుల్లోకెల్లా గొప్పది. మిగిలిన ఏకాదశులలో ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ తొలి ఏకాదశి రోజు మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అలా ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది. అయితే ఈ ఉపవాసం ఉండేవారికి చాలా సందేహాలు వస్తాయి. అది సహజం. ఈ తొలి ఏకాదశి రోజు ఎలా ఉపవాసం ఉండాలి? గుడికి వెళ్తే ప్రసాదం తీసుకోవచ్చా? ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి అనే సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. మరి సందేహాలకు సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు, ఉపవాసం ఉండలేని వారు ఈ పండు తింటే చాలు అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ పండు ఏమిటి? ఉపవాసం ఉండలేని వారు ఏ పండు తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ విష్ణుమూర్తియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు. ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి, లేదా లైట్ ఫుడ్, అల్పాహారం లాంటివి తీసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం. ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు తినవచ్చు. అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్కపూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. ఇలా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి. పారణ అంటే ఏదైనా తినాలి. ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది. ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు. గుడిలోనే కాదు, ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు. అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు. ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. కానీ ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి. మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి. దైవనామ స్మరణ చేసుకోండి. ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది. 1000 రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు. ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును సంతోషంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఉపవాసం. ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది. కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది విష్ణువుకు నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నా దానికన్నా అధిక ఫలితం వస్తుంది.
ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించుకున్నా దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్తాడు. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒక్కిటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చెయ్యాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు అన్నం తప్ప మిగిలినవి తినవచ్చు. అంటే ఇడ్లీ, అట్లు, ఉప్మా ఇలాంటి అల్పాహారం తీసుకోవచ్చు. అలా అల్పాహారం తీసుకొని ఆనందంగా భగవంతుని పూజిస్తే సేమ్ ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది అని శాస్త్రాలలో ఉంది కనుక ఉపవాసం ఉండలేని వారు అరే మేము ఉపవాసం ఉండలేకపోతూ ఉన్నామే అని బాధపడవద్దు. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, వంట చేయాలి, ప్రసాదాలు వండాలి, ఇంట్లో చాకరీ చేయాలి. ఉపవాసం ఉండి ఈ పనులన్నీ చేయలేరు. పోనీ బలవంతంగా చేసినా నీరసం వస్తుంది. అదే ఏదో ఒక రోగం కింద మారుతుంది. కనుక ఆడవారు, ముఖ్యంగా ఇంట్లో పనంతా చేసే ఆడవారు ఉపవాసం ఉండకపోతేనే మంచిది. ఉపవాసం కాకుండా చక్కగా టిఫిన్ చేయండి, లేదంటే భోజనం చేయండి. కాకపోతే ఈరోజు మీరు ఏం తిన్నా దాంట్లో ఉప్పు, కారం, పులుపు తక్కువ ఉండేవి తినండి. దానినే సాత్విక ఆహారం అంటారు. ఉపవాసం ఉండలేని వారు సంతోషంగా ఈ సాత్విక ఆహారం తిన్నా కూడా ఉపవాసం ఉన్న ఫలితం వచ్చేస్తుంది. లేదు మేము కేవలం ఫ్రూట్స్ తిని ఉపవాసం ఉండగలము అనుకునేవారు అలా ఉపవాసం ఉన్నా మంచి ఫలితం వస్తుంది. ఏదైనా సరే మీ కంఫర్ట్ను బట్టి చూసుకోండి. మీకు నచ్చిన విధంగా ఉపవాసం చేయండి. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. అప్పుడే అది భగవంతుడికి చేరుకుంటుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పండును తింటే చాలు అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పండు ఏమిటి అంటే జామ పండు. అవును, ఈ ఏకాదశి రోజున ఎవరైనా సరే ఒక జామ పండును దేవుడి ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత ఆ జామ పండును దైవ ప్రసాదంగా స్వీకరించి తినండి. ఈరోజు ఇంట్లోని వారందరూ కూడా తప్పనిసరిగా జామ పండును తినాలి. మీరు ఉపవాసం ఉన్నా పర్వాలేదు, ఈ జామ పండును తినవచ్చు. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఇలా జామ పండును తింటే మీకు ఉండే కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఉపవాసం ఉండలేని వారు అన్ని రకాల పండ్లు తినవచ్చు. అంటే ఈ సీజన్లో దొరికే పండ్లన్నీ కూడా తినవచ్చు. కర్బూజా, పుచ్చకాయ, యాపిల్, ఆరెంజ్ ఇలా అన్ని పండ్లు తినవచ్చు. కానీ వాటితో పాటు ఒక జామ పండును కూడా తినండి. ఉపవాసం ఉండని వారు కూడా ఒక జామ పండును తినండి. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా జామ పండును మాత్రం కంపల్సరీగా తినండి. అలా తినటం వలన మళ్ళీ వచ్చే తొలి ఏకాదశి వరకు మీకు ఎలాంటి ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు అందరూ కూడా ఈ పండును తిని ఈ ఉపవాస నియమాలు పాటించి శుభ ఫలితాలను పొందండి. అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో 1, శుక్లపక్షంలో 1, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతరేంద్రియం అయినటువంటి మనసు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు.
ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన శయనిస్తాడు. అందుకే దీన్ని శయని ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిక్కుకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతోంది. ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరించే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. ఇది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తోంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే పేలాల పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవటం ఆనవాయితీ. జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, కొర్రలు ఇలా ఏ ధాన్యాన్ని అయినా సరే పేలాలుగా వేయించి పొడి కొట్టి వాటిల్లో బెల్లాన్ని కలిపి లడ్డూలు చేయటం లేదా అలాగే పొడిపిడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో వేడి తగ్గిపోయి జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది. అదే కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజైనా తలుచుకోవటం ముఖ్యం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది. వర్ష ఋతువు ప్రారంభం అయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆనకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తటం సహజం. శరతృతువు యముడి కోర. అందుకే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు, పబ్బాలు ఎక్కువ. లంకనం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. ఈ ఆషాఢ మాసంలో ప్రకృతి పర్యావరణంలో అనేక మార్పులు వస్తాయి. దీని కారణంగా మన శరీరానికి బద్ధకం ఏర్పడి రోగాలు మనల్ని బాధిస్తాయి. ఇలాంటి సమయంలో తొలి ఏకాదశి ఉపవాసం చేయటం వలన జీర్ణకోశం పరిశుద్ధమై మన దేహం కూడా నూతన తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని, అంతేకాకుండా క్లిష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు ఎదుర్కోవటం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ తొలి ఏకాదశికి పేలాల పిండి తినే ఆచారం తరతరాల నుండి వస్తుంది. పేలాల్లో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పేలాల పిండిని తయారు చేస్తారు. తొలి ఏకాదశి రోజు ఈ పేలాల పిండిని ప్రతి దేవాలయంలో ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. చాలామందికి తెలియక ఈ పేలపిండిని ప్రసాదంగా తీసుకోరు. అది చాలా తప్పు. ఈరోజు పేలపిండిని తింటే గనుక తొలి ఏకాదశి నాడు పాటించే ఉపవాస దీక్షకు ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం ఈ పేలాలు తినటం వలన వస్తుంది. తొలి ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టి చూడండి. గంటలో అద్భుతం జరుగుతుంది. మీరు వద్దన్న డబ్బు మీ వద్దకే వస్తుంది. తొలి ఏకాదశి ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఇంకా తులసి మొక్క అంటే విష్ణువుకు ఎంతో ఇష్టం. తులసి మొక్కలో లక్ష్మీ నారాయణులు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. అలాంటి తులసి మొక్క మొదట్లో తొలి ఏకాదశి రోజు ఇది పెడితే మీరు గంటలో అద్భుతాన్ని చూస్తారు. మీ ఇంటిలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది. హిందూ మతంలో తులసి మొక్క అత్యంత పవిత్రమైనది. బృంద అని కూడా పిలుస్తారు. హిందువులు దీనిని స్వర్గానికి లేదా దేవుని నివాసమైన వైకుంఠానికి ప్రవేశ ద్వారం అని నమ్ముతారు.
తులసి మొక్క భక్తులకు దేవునికి దగ్గరవ్వడానికి లేదా మోక్షాన్ని పొందటంలో సహాయపడుతుంది. తులసి మొక్కలోని వివిధ భాగాలను దేవతలకు నిలయంగా భావిస్తారు. అదనంగా తులసి లక్ష్మీదేవి యొక్క భౌతిక అవతారంగా నమ్ముతారు. తులసి మొక్కను ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత శ్రేయస్సు మరియు శాంతి కోసం పూజిస్తారు. అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తుదోషాలు ఉన్నా తొలగిపోతాయి. పురాతన కాలంలో గృహాలు తులసి మొక్క పూజ కోసం ప్రత్యేకంగా వరండా లేదా బాల్కనీని అంకితం చేసేవారు. ప్రజలు తులసి మొక్క లేదా లక్ష్మీదేవికి తమ నివాళులు అర్పించడానికి ప్రదక్షిణలు చేస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉండటం వల్ల ప్రతికూల శక్తులను నివారించడానికి లేదా చెడును దూరం చేయటం కోసం కూడా సహాయపడుతుంది. తులసి మొక్కకు వైద్యం చేసే శక్తి ఉందని చెప్తూ ఉంటారు. ఇందులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మరియు దగ్గు, జలుబు మరియు ఇతర వ్యాధులతో పోరాడుతుంది. తులసి మొక్కకు ప్రతినిత్యం సూర్యోదయానికి ముందు నీటిని సమర్పిస్తే శుభప్రదం. ఇలా చేయటం వల్ల సంపద, శ్రేయస్సు వస్తుంది. సూర్యోదయానికి ముందు సమయంలో తులసి చెట్టును పూజిస్తే మంచిది. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పొందుతారు. మరి ఎంతో విశిష్టత ఉన్న తులసి చెట్టు మొదట్లో తొలి ఏకాదశి రోజు ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు విష్ణువును పూజించే ముందు తులసి కోటను పూజించాలి. తొలి ఏకాదశి రోజున చీకటితోనే లేచి స్నానం చేసి పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు తులసి చెట్టు దగ్గర సూర్యోదయం కాకముందే దీపం వెలిగించాలి అని పండితులు చెప్తూ ఉన్నారు. హిందువులు ఈ తొలి ఏకాదశి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఆషాఢశుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు గనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుపెట్టి కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎంతో శక్తివంతమైన ఈ తొలి ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో పెట్టడానికి కావలసినవి 5 యాలుకలు. యాలుకలను తులసి మొదట్లో నాటితే మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది. 5 పచ్చి యాలుకలను మంచిగా ఉన్నవి తీసుకోవాలి. ఎండిన కాయలు కాకుండా ఆకుపచ్చ రంగులో ఉన్న 5 యాలుక్కాయలను తీసుకోవాలి. ఆ తర్వాత ఆ యాలుకలను విష్ణు పటం ముందు లేదా మీ ఇంటిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు విష్ణుమూర్తి ఎత్తిన 10 అవతారాలలో ఏ అవతారంలో ఏ ఫోటో మీ ఇంటి పూజ గదిలో ఉంటే ఆ ఫోటో ముందు ఈ 5 యాలుకలను పెట్టి మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి. ఈ యాలుకలను పూజ మొదలుపెట్టే ముందే అంటే దీపం వెలిగించక ముందే దేవుని పటం ముందు ఉంచి దేవుని పటాలకు పువ్వులను అలంకరించి తులసి చెట్టుకు దీపం పెట్టి ఆ తర్వాత పూజ గదిలో దీపం పెట్టాలి. ఇలా చేసిన తర్వాత దేవుని పటాలతో పాటుగా ఈ 5 యాలుకలకు కూడా ధూపం చూపించి హారతి ఇవ్వండి. పూజ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ మీ కోరికను చెప్పుకుని తులసి చెట్టు మొదట్లో కొంచెం మట్టి తవ్వి అందులో ఈ 5 యాలుక్కాయలను కూడా ఉంచండి. తవ్వమన్నాం కదా అని వేటితో పడితే వాటితో తవ్వకండి. మీ చేతులతో కొంచెం మట్టి తీసి కొంచెం గుంటలాగా అయిన తర్వాత అందులో ఈ 5 యాలుక్కాయలు వేసి తులసమ్మకు నమస్కారం చేసుకోవాలి. యాలుకలు డబ్బు తెచ్చి పెట్టడంలో బాగా సహాయపడతాయి. అంతేకాదు యాలుకలు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. ఈ తొలి ఏకాదశి రోజున తులసి కోటలో యాలుకలను నాటితే మీకు లక్ష్మీ యోగం పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ పరిహారం తొలి ఏకాదశి రోజు సూర్యుడు ఉదయించక ముందే చేయాలి. అప్పుడే మీకు ఈ పరిహారం చేసిన ఫలితాన్ని పొందుతారు. సూర్యోదయానికి ముందే పూజా విధానాలన్నీ కూడా పూర్తి చేసి ఈ పరిహారం చేసుకోవాలి. యాలకులు అనేవి అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి తొలి ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో యాలకులు వేయటం అస్సలు మర్చిపోకండి. మీ ధనం రెట్టింపవడానికి ఇది చాలా మంచి పరిహారం. అందులోనూ ఈ పరిహారం తొలి ఏకాదశి రోజున చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మీకు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ తొలి ఏకాదశి రోజు
గుడికి వెళ్ళినప్పుడు హుండీలో ఇది ఒక్కటి వేస్తే చాలు, స్వామివారు అనుగ్రహించి మీ కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు హుండీలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ తొలి ఏకాదశి రోజు సాధారణంగా అందరూ ఫ్యామిలీతో సహా గుడికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు గుడి హుండీలో ఇదొక్కటి వేస్తే చాలు, మీకు ఉన్న కోరికలు తీరిపోతాయి. మీరు వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ తొలి ఏకాదశి రోజు చక్కగా ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక పసుపు కొమ్మును మరియు మీకు తోచినంత ధనాన్ని పెట్టండి. మీ స్తోమతకు తగ్గట్టుగా ఎంతో కొంత ధనం పెట్టాలి. 11 రూపాయలు, 101 రూపాయి, 116 రూపాయలు, 1116 రూపాయలు, ఇలా మీరు ఎంత పెట్టగలిగితే అంత ధనం పెట్టండి. ఆ తర్వాత పసుపు కొమ్మును ధనాన్ని కలిపి మూటలాగా కట్టి ఆ మూటను చేతిలో పట్టుకొని మీ కోరిక చెప్పుకోండి. మీకు ఏ విధమైన కోరిక ఉన్నా పర్వాలేదు, ఆ కోరికను చెప్పుకోండి. కానీ ధర్మబద్ధమైన కోరికై ఉండాలి. అప్పుడే అది నెరవేరుతుంది. అప్పుడే స్వామి మీ కోరికను తీరుస్తారు. ఇలా తొలి ఏకాదశి రోజు ఉదయమే మీ కోరికను చెప్పుకొని మూట కట్టుకోండి. తర్వాత మీరు స్వామి గుడికి వెళ్ళినప్పుడు, అంటే వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, విష్ణు ఆలయానికి కానీ, రామాలయానికి కానీ, కృష్ణాలయానికి కానీ వెళ్ళండి. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే మంచిది. అలా గుడికి వెళ్ళినప్పుడు ముందు కట్టి ఉంచుకున్న మూటను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళి హుండీలో వేసేయండి. ఇలా చేయటం వలన మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతేకాదు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా హుండీలో ఈ మూటను వేసిన తర్వాత కాసేపు గుడిలోనే కూర్చొని ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి. తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇలా చేయటం వలన ఖచ్చితంగా ముడుపు కట్టిన మీ కోరిక నెరవేరుతుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట ఉండే యాచకులకు కొంత ధనం ఇవ్వండి. ఏదో ఒకటి దానం చేయండి. స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కనుక మీరు కూడా తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న పనులను చేసి కష్టాలను తొలగించుకొని స్వామి అనుగ్రహంతో కోరికలను నెరవేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.